దేనికి లొంగని పరమేశ్వరుడు, ఏ కానుకలకి లొంగనవాడు కన్నీళ్లు పెట్టుకుంటే లొంగుతాడమ్మా. పరమేశ్వరుడు కళ్యాణ గుణ సంపన్నుడు. భగవంతునికి గుణాలు ఏమిటి అని మీరు ఎవరైనా పండితులను అడిగితే నిర్గుణుడండి, నిరాకారుడండి, ఏ గుణం ఉందని చెప్తూ ఉంటారు. ఆయనకి ఉంటే గింటే ఉండే ఒక్క గుణం కళ్యాణ గుణం, కరుణ, దయ. భక్తుడు ఏడుస్తుంటే ఆయన చూడలేడు, ఊళ్ళోకి వచ్చి ఏడిస్తే అసలే చూడలేడు. నేను మహిమ కొద్దీ ఇక్కడ వెలిశాను, నా కళ్ళ ముందు కన్నీరు పెట్టుకుంటుంది ఆ ఇల్లాలు, ఆ దుఃఖాన్ని తీర్చకపోతే నేనెందుకు ఇక్కడ. అందున నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, భగవంతుడు కూడా కొంచెం జెండర్ ఫీలింగ్ ఉంటుంది. అమ్మవారి దగ్గర ఏడిచారని ఒక శివుడిని ఒక గిల్లు గెలుతుంది, మొత్తం తిరుగులేదు. ఇంకంత ఆడవాళ్ళు ఏడుతున్నారు పట్టించుకోవే అంటుంది, అంతే, మొత్తం పట్టించుకుంటాడు. భార్య చెబితే విన్నవాడు ఎవడుంటాడో ప్రపంచంలో ఎవడు ఉండడు ఇక్కడ. అందుకని పార్వతీదేవి ఒక గిల్లు గిల్లిందంటే రామలింగేశ్వర స్వామి గర్భగుడిలోంచి పక్క గదిలోకి వెళ్ళిపోవలసిన తిరుగులేదు. అక్కడ ఇదే గొడవ. అంచేది అటు వెళ్ళిపోండి తినగాను.